హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 65. సుజీ ఫోన్ మాట్లాడుతూ అందరికీ దూరంగా వెళ్ళింది. నవీన్ కూడా మెల్లగా జారుకుని సుజీ దగ్గరికి వెళ్తాడు. ఫోన్ మాట్లాడి పెట్టేసి వెనక్కి తిరిగిన సుజీకి నవీన్ కనిపించడంతో ఏంటి నవీన్ అని నవ్వుతూ అడిగింది. అదే నేను అడగాలి అనుకుంటున్నా. ఏంటి ఇదంతా సుజీ అని నవీన్ చిరాగ్గా అసహనంగా కలగలిపి అడుగుతాడు. దేని గురించి అని సుజీ అడుగుతుంది. నవీన్కి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని ఈ పెళ్లి గురించి అని అంటాడు. నాకు ఓకే, రాధా నాకు కాల్ చేసి తనకి మీద నీ లైఫ్లోకి రాను అని చెప్పింది. మన పెళ్ళి తన చేతుల మీదుగా చేస్తాను అని అంది. నేను కూడా ఆలోచించాను, నాకు నువ్వే కరెక్ట్ అనిపించింది, వచ్చేసాను అని సుజీ అంటుంది. సుజీ, నువ్వు అలా మాట్లాడకు. తను వద్దు అనుకుంటే నా తంటాలేవో నేను పడతాను, తనని నేను ఒప్పిస్తాను. అంతేకాని నేను వద్దు అన్న తర్వాత కూడా ఇలా రావటం నాకైతే నచ్చలేదు అని నవీన్ అంటాడు. అవునా, సరే అయితే నువ్వేదైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి రాధతో మాట్లాడు, నాతో కాదు అని సుజీ కోపంగా వెళ్ళిపోతుంది. దేవుడా, ఆడవాళ్ళకి ఓర్పు సహనం ఇంతేసిచ్చి బుర్ర ఇవ్వడం మర్చిపోయావా అని గొనుక్కుంటూ లోపలికి వెళ్తాడు. వెళ్ళాడే గాని ఒకటే ఆలోచనలు. అమ్మ నాన్న అత్తయ్య మామయ్య ఏమనుకుంటారు నా గురించి? పాపం వాళ్ళ కూతురికి అన్యాయం జరిగిందంటే ఏ తల్లి తండ్రులు మాత్రం బాధపడకుండా ఉంటారు? ఇప్పుడేం చెయ్యాలి? సుజీని ఎలా పంపించాలి? అసలే 3 రోజులు గడిచిపోయాయి. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. దేవుడా, నాకొక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వడు దేవుడా, ప్లీజ్ అని మనసులో 100 సార్లు అనుకుంటాడు. నవీన్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంట్లో అందరి ముందు ఎవరితో ఏం మాట్లాడలేని పరిస్థితి. తనలో తానే అన్నీ అనేసుకుంటూ తిట్టేసుకుంటూ తన మీద తనే జాలి పడుతూ తల కొట్టుకుంటున్నాడు. అప్పుడే రూమ్లోకి వచ్చిన రాధ నవీన్ వైపు పరీక్షగా చూసి, ఏమండి ఎందుకు తల కొట్టుకుంటున్నారు, తలపోట అని అడుగుతుంది. నువ్వే తెచ్చి నా నెత్తిన పెట్టావు అని అనేసి రూమ్ బయట ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడు. ఎవరూ లేరులే, ఏంటో చెప్పండి అని రాధా అంటుంది. ఏంటో చెప్పేది, నా పెళ్ళి బోడి, నువ్వేంటి చేసేది? నాకు అవసరమైతే నేనే చేసుకుంటా. అయినా నువ్వేదో పెద్ద సతీ సావిత్రిలా బిల్డప్ ఇస్తూ కట్టుకున్న మొగుడిని ఇంకొక ఆడదానికి ఇచ్చి పెళ్లి చేయాలని తెగ ఆరాటపడిపోతున్నావు అని కోపంతో ఊగిపోతాడు నవీన్. రాధా నవ్వుతూ, నాకేమంత పెద్ద పెద్ద కోరికలు లేవండి అని అంటుంది. ఓసే మొద్దు, నీకేమైనా మెంటలా? అది నాకొద్దు బాబు అంటే కాదు కూడదు, నువ్వు చేసుకోవలసిందంటే ఎలానే చేసుకునేది అని నవీన్ ఏడుపు మొహం పెడతాడు. రాధా నవ్వుతూ, అరే మీరు ఏడుపు మొహంతో కూడా చాలా అందంగా ఉన్నారు. సుజీ చాలా అదృష్టవంతురాలు, ఇలాంటి అందమైన అబ్బాయి దొరుకుతున్నందుకని అంటుంది. నవీన్ తన జుట్టుని తానే పట్టుకుని, చంపేవే చంపే, పీడ పోతుంది అని అంటాడు. నాకెందుకు అంత శ్రమ, సుజీ చూసుకుంటుందిలే. మిమ్మల్ని ఏమైనా చేస్తే నా మీద కోపడతారు అందరూ అని రాధ వెళ్ళి పడుకుంటుంది. ఆహా అని చెప్పి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది నీకు? నాకు పిచ్చెక్కిపోతుంది. అమ్మ నాన్న ఏమనుకుంటున్నారో నన్ను అని నవీన్ అనుకుంటాడు. ఏమనుకోరు, నేను చెప్పేదే ఏదో చెప్పుకుంటానులే అని రాధ అంటుంది. నవీన్ కూడా పక్కకి తిరిగి పడుకుని ఆలోచిస్తూ మళ్ళీ వెనక్కి తిరిగి, రాధా ఒకసారి ఇటు తిరుగు అని అడుగుతాడు. అవసరం లేదు చెప్పండి అని రాధ అంటుంది. ఒక్కసారి కూడా మంచిగా మాట్లాడనివ్వదు అనుకుంటూ, మరి మన మధ్యన జరిగిన దానికి నువ్వేమీ విలువ ఇవ్వడం లేదా అని అడుగుతాడు. అవన్నీ కామన్ అంట కదా, సుజీ చెప్పిందని రాధా అంటుంది. అదొకటి నా ప్రాణానికి. అయినా నీకు హైదరాబాద్ నీళ్ళు బాగా వంట పెట్టాయి, ఇలాంటివి ఎక్కడైనా కామన్ తొక్క అలాంటివి ఏమీ ఉండవు అని నవీన్ అంటాడు. అయినా సరే రాధ ఏమీ మాట్లాడకపోయేసరికి నవీన్ లేచి నిద్రపోతున్న రాధని చూసి, రాధా నీ మనసు గందరగోళంగా ఉంది, అందుకే ఏదేదో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు. నేను చేసిన వాటికి ఏదైనా శిక్ష వెయ్యి, అంతేగాని ఇలాంటి ఆలోచన లేని పనులు చెయ్యకు. రేపు నీతో మాట్లాడి మొత్తం క్లియర్ చేసుకుంటాను, నాకు ఇంకా టైం కూడా లేదు అని నవీన్ అనుకుని నవీన్ కూడా పడుకుంటాడు. తెల్లారి నవీన్ లేచేసరికి ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు. కళ్ళు నలుపుకుంటూ బయటికి వచ్చి అటుగా వెళ్తున్న లక్ష్మిని చూసి, అమ్మ అమ్మ ఏంటి అందరు హడావిడిగా ఉన్నారు అని అడుగుతాడు. గుడికి వెళ్తున్నాం రా అని లక్ష్మి అంటుంది. మరి నేను అని నవీన్ అడుగుతాడు. నువ్వు కూడా అంటే అంతా అయ్యాక నిద్ర లేపితే రెడీ అవుతావని లేపలేదు, వెళ్ళి తలస్నానం చేసి రెడీ అయ్యిరా అని లక్ష్మి అంటుంది. నవీన్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉండగా రూమ్లోకి రాధ వస్తుంది.
పట్టుచీర కట్టుకుని తల నిండా పూలు, చేతులకి గాజులు, చూడ చక్కగా ఉంది. రాధని ముందెప్పుడు ఇలాగ చూడని నవీన్, రాధా, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావని చెప్తాడు. రాధ నవ్వుతూ నవీన్ని చూసి, మీరు కూడా బాగా రెడీ అయ్యారు అని అంటుంది. నిజంగానా అని నవీన్ అంటాడు. అవును, కాబోయే కొత్త పెళ్ళికొడుకు ఆ మాత్రం ఉండాలి కదా అని రాధ అంటుంది. నవీన్ మొహంలో నవ్వు పోయి, హే మొద్దు, నువ్వు ఊరికే పెళ్ళి పెళ్ళి అనకు, నాకెక్కడో మండుద్ది అని అంటాడు. పెళ్ళంటే ఏమా ఖుషీగా ఉండాలి, కానీ ఇలా విసుగుపడితే ఎలా అని రాధ అంటుంది. ఇదిగో నువ్వు ఇంకేం మాట్లాడుకో పద అని నవీన్ అంటాడు. సరే సరే, ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా, ముహూర్తం కూడా పెట్టించేస్తే సరే సరిపోతుంది అని అంటుంది. నవీన్ గుండెల్లో బాంబ్లాస్ట్ అయినట్టు చేతితో గుండెను పట్టుకుని, కాస్త నువ్వు రెస్ట్ తీసుకుని నా మనసుకు కూడా రెస్ట్ ఇవ్వవే బాబు, గుండె ఆగిపోయేలా ఉంది అని అంటాడు. మీకు చెప్పలేదు కదా, అందరికీ చెప్పేశాను, సంతోషంగా ఒప్పుకున్నారు కూడా అని రాధ అంటుంది. ఏంటి అని గుబుక్కున బెడ్ మీద నుండి కిందకి దిగి, ఎంత పని చేశావే రాక్షసి అని అనుకుని, ఎందుకు చెప్పావని నవీన్ అడుగుతాడు. అదేంటి, పెద్దవాళ్ళకి చెప్పకుండా నేనేమైనా ఆరిందన్నా అన్నీ చూసుకోవడానికి, పెళ్ళంటే మాటలా, పెద్దవాళ్ళు ఉంటే అదొక ధైర్యం. మీరు ఇంకేం మాట్లాడకుండా గుడికి పదండి, వచ్చాక మాట్లాడుకుందాం అని రాధ అంటుంది. నేను ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను అని నవీన్ అంటాడు. ఇదిగో ఇదంతా మీరేమీ పాడు చేయడానికి ఏం కుదరదు, అలా చేస్తే నా మీద ఒట్టే, ఒట్టంటే తెలుసు కదా, మీరు వెళ్ళి మాట్లాడితే నేను చేస్తానని అర్థం అని రాధ అమాయకంగా అంటుంది. నవీన్ ఒసే రాక్షసి అని కోపంగా చూస్తూ, నువ్వు చావకే, నేనే నోరు మూసుకుని చేస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు. వెనకే రాధ కూడా వెళ్తుంది. అందరూ కలిసి గుడికి వెళ్తారు. బావా, ఎందుకు చిరాగ్గా ఉన్నావు అని అనిల్ అడుగుతాడు. ఎందుకా, నా తలరా తల ఏడ్చింది, ఆ దేవుడికి కొంచెం కూడా జాలి దయ లేకుండా పోయింది. నా జీవితాన్ని రాసేటప్పుడు భార్యతో గొడవపడి విసుగుతో రాసినట్టు ఉన్నాడు. అందుకే నా జీవితం నడి సముద్రంలో నావలా సాగిపోతుంది అని నవీన్ విసుక్కుంటాడు. అనిల్ నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావరా అని నవీన్ కసురుతాడు. ఏం లేదు, దండం పెట్టుకో అని అనిల్ అంటాడు. అందరూ ఉన్నారు కానీ రాధ కనిపించడం లేదు, ఇది ఎక్కడికి పోయిందో, ఇంకెక్కడికి పోతుంది, నా తల మీద గుదిబండను పెట్టడానికి మంచి ముహూర్తం కోసం ఇల్లుంటుందని అనుకుంటూ ఉంటాడు. లక్ష్మి దండం పెట్టుకుని, నవీన్ ఒంగో నాన్న అని కుంకుమ పెడుతుంది. నవీన్కి ఎవరితో మాట్లాడాలో అర్థం కాక, అమ్మ ఇక్కడ జరుగుతుందంతా నీకు నాన్నకి ఇష్టమేనా అని అడుగుతాడు. ఇష్టమే నాన్న, రాధ చెప్పాక తిరిగి ఉంటుందా అని లక్ష్మి నోట్లో ప్రసాదం పెట్టి వెళ్తుంది. నవీన్ అసహనంగా వెళ్ళి గుడిలో ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. రాధ నవీన్ దగ్గరకు వచ్చి, మీకో శుభవార్త, పెళ్ళికి ఎల్లుండే పొద్దున్నే మంచి ముహూర్తం ఉంది అని రాధ చెప్తుంది. నవీన్కి ఊపిరాగినట్లు అనిపించింది. రాధ నీతో మాట్లాడాలి అని నవీన్ దీనంగా అడుగుతాడు. రాధ ఒక్క నిమిషం ఆలోచించి, సరే రాత్రికి అందరూ పడుకున్నాక తర్వాత బోలెడంత టైం ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడుకుందామని అంటుంది. సరే అని నవీన్ లేచి పద అని అంటాడు. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఆ రోజంతా అందరూ హడావిడిగా తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉన్నారు. నవీన్ మాత్రం మౌనంగానే ఉన్నాడు. ఒక దగ్గర కూర్చుని అన్నీ గమనిస్తూ అసలు ఏమీ చేయలేక తనలో తానే సతమతమైపోతూ ఉంటాడు. ఎలాగో రోజు వెళ్ళబుచ్చాడు. ఏదో తిన్నాను అనిపించి తినేశాడు. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు నవీన్. ఏవండి, అందరూ బయట చెట్టు కింద కూర్చుని ఉన్నారు, రండి మీరు కూడా అని రాధ పిలుస్తుంది. రాధ నీతో మాట్లాడాలి అని నవీన్ అంటాడు. వచ్చాక తప్పకుండా మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి బయటికి రండి అని తీసుకుని వెళ్తుంది. చీకట్లో వెన్నెల వెలుగు, గడప దగ్గర లైట్ వెలుగు, చల్లని గాలి, 3-4 మంచాలు వేసుకుని అందరూ కూర్చుని ఉన్నారు. నవీన్ వెళ్ళి శంకరనారాయణ గారి పక్కన కూర్చుంటాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా, అంకుల్ మీకు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని సంజయ్ అడుగుతాడు. నాకు పెళ్ళయ్యి 30 సంవత్సరాలు అవుతుంది బాబు అని శంకరనారాయణ గారు అంటారు. ఓ అవునా, అయితే మీకు ఎప్పుడు ఆంటీ బోర్ కొట్టలేదా అని సంజయ్ అడుగుతాడు. ఆ మాటకి అందరూ ఏం చెప్తారు అని శంకరనారాయణ గారి వైపే చూస్తారు. శంకరనారాయణ గారు పెద్దగా నవ్వుతూ, ఎందుకు కొట్టలేదు బాబు, చాలాసార్లు వద్దు అనిపించింది అని అంటాడు. ఆ మాటకి అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోయారు. ఓకే ఫ్రెండ్స్, మరి శంకరనారాయణ గారు ఏం చెప్తారో తర్వాత భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.